హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎగ్ ఆమ్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఎగ్ ఆమ్లెట్ అంటే మాకైతే చాలా ఇష్టం. మా పిల్లలైతే లొట్టలు వేసుకొని ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాసెస్ ఏంటో ఒక్కసారి చూసేయండి. దానికి ఆనియన్స్, క్యారెట్ తురుముకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఒక గిన్నెలో యాడ్ చేసుకొని ఆ రెండింటిని కొంచెం ఉప్పు, కారం, పసుపు, అందులోకి 1/2 టేబుల్ స్పూన్ లేకపోతే 1/4 టీ స్పూన్ మసాలా పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అందులోకి నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా కావాలంటే మీరు ఇంకా తీసుకోవచ్చు, క్వాంటిటీని బట్టి తీసుకోండి. వాటన్నిటిని తిప్పుకోవాలి. బాగా తిప్పుకుంటే మంచి ఫ్లఫీగా అనేది ఆమ్లెట్ వస్తుంది. మీకు ఏ రెసిపీతో ఇష్టం ఫ్రెండ్స్? నేనైతే ఇవాళ పచ్చిపులుసుతో మేము కాంబినేషన్ పెట్టుకున్నాము ఆమ్లెట్ని. ఆమ్లెట్ ఒట్టిగానే తినేయచ్చు ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో కదా. మీకు ఇష్టమే కదూ. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేను ఎప్పుడెప్పుడా వేస్తానా అని చూస్తున్నారు. సో ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసేసుకోవడమే. టేస్టీ ఆమ్లెట్ రెడీ అయిన తర్వాత మీకే కాంబినేషన్తో ఇష్టమో, ఒకవేళ మీకు పచ్చిపులుసుతో ఇష్టమైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షేర్ కూడా చేయండి. ఇంకో వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, వేడివేడి ఆమ్లెట్ వచ్చేసింది. పచ్చిపులుసు కూడా రెడీ. మా బాబు చూడండి చేయి పెడుతూనే ఉన్నాడు. థ్యాంక్ యూ.